రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆ లైవ్ చూద్దాం. ఇక భాగ్యనగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ప్రస్తుతం మన లైవ్ చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీతక్క అందరూ కూడా పుష్పగుచ్చాలు బుకే ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఇక నల్సర్ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా భాగ్యనగరానికి విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఘన స్వాగతం పలికింది. కాంగ్రెస్ ప్రభుత్వం బేగంపేట నుంచి బొల్లారం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. నల్సర్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ముర్ము అయితే హాజరయ్యారు. మనం ఆ లైవ్ చూసుకోవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీతక్క కొంతమంది మంత్రులు కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకొని ముర్ముకి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు ల్యాండ్ కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, అధికారులందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలకడం జరిగింది. మధ్యాహ్నం 12:30 నల్సర్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి ముర్ముకు సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండబోతున్నారు. సో ప్రధానంగా చూసినట్టయితే నల్సర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాన్వకేషన్ సర్టిఫికెట్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. స్మారక సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా నల్సర్ యూనివర్సిటీ వచ్చేస్తున్నారు. సో కాన్వకేషన్ సంబంధించిన కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత అక్కడ ఇంటరాక్ట్ కాబోతున్నారు. చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న తర్వాత తిరిగి సాయంత్రం మళ్ళీ ముర్ము ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో ఆమెకు రాక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ అధికారులు, ప్రోటోకాల్ అధికారులందరూ కూడా బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది. సో ఒకరోజు పర్యటన నిమిత్తం ముర్ము రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాలందరూ కూడా చాలా మంది ఆమెకు స్వాగతం పలికేందుకు బేగంపేటకు చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో ఉండబోతున్నారు. సో నల్సర్ యూనివర్సిటీలో జరిగేటువంటి ఈ యొక్క కాన్వకేషన్ సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.